క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజతో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, నందికొట్టుకూరు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు జోసెఫ్ కెన్నడీ మరియు నిర్మల పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ హిమవర్షిణి BEDSను దేవుడు దీవించి ఉజ్వల భవిష్యత్తు ప్రసాదించాలని, అంతోని స్నేహితును దేవుడు తన కృపలతో నింపాలని ప్రార్థిస్తూ తల్లిదండ్రులు జోసెఫ్ కెన్నడీ, నిర్మల సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, మధురవాడ విచారణ, ఆకిశెట్టి వెంకటేశ్వరరావు, బ్రిజిత్ రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సూర్యకుమారి, యాంటోనీ సింధు, మైరా జైలీ, రియాన్ జాక్, ఫ్రాంక్ వినయ్, సులోచన వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, అనంతారం విచారణ, కీర్తిశేషులు తుమ్మా శౌరీలు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ తుమ్మా ప్రవీణ్, శిల్ప కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, సెయింట్ ఫాల్స్ కథీడ్రల్ విచారణ, జంగం సుధాకర్ రావు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు మరియు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. దర్శించి పూజింప త్వరపడి రండి. స్వాగతం సుస్వాగతం ధన స్వాగతం ధన స్వాగతం. స్వాగతం ధన స్వాగతం స్వాగతం సుస్వాగతం ధన స్వాగతం. దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం.
సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం అందరం కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రియా దేవుని బిడ్డలారా 9 మంగళవారోత్సవాల ప్రారంభములో ఒక ఉద్దేశం కోసం, ఒక తలంపు కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వారి తలంపులు, వారి ఉద్దేశాలు ఈ 9 మంగళవారాల్లో నెరవేరి ఉన్నాయి. అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా ప్రభువు వారి మరణం ఆలకించి దీవించి ఉన్నాడని ఎంతోమంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మరి 9 మంగళవారోత్సవాల్లో క్రీస్తు జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని మనం ప్రారంభించుకున్నటువంటి 9 మంగళవారోత్సవాల్లో చివరి మంగళవారంలో ఉన్నాం. ప్రత్యేక తలంపుని ఏ ఉద్దేశంతో అయితే మనం ఈ 9 మంగళవారాలను ప్రారంభించి ఉన్నామో మరి ఒకసారి అందరం కూడా భక్తితో విశ్వాసముతో అంతోని వారికి సమర్పించుకుందాం. అంతోని వారా, ఇదిగో మీ చిత్తం అయితే ఇదిగో ఈ తలంపు కోసం, ఈ ఉద్దేశం కోసం ఆ ప్రభుని సన్నిధిలో ప్రార్థించి ఆ ప్రభుని దీవెనలు మా అందరిపై వచ్చేలాగున మా కోసం ప్రార్థన చేయమని అంతోని వారిని ప్రార్థించుకుంటూ ఈ పవిత్ర దివ్య బలి పూజలో మనం అందరం కూడా భక్తితో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన గురువులు రెవరెండ్ ఫాదర్ ముద్దు బాలస్వామి, రెవరెండ్ ఫాదర్ భరత్, ప్రియమైన అంతోని వారి షరైన్ రెక్టర్ రెవరెండ్ ఫాదర్ జ్యోతిరాజు, ప్రియ గురువులారా, కన్యాస్త్రీలరా, సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి భక్తులారా, ఈనాడు మనం 9వ మంగళవారం క్రీస్తు జయంతి పండుగ ముందుగా 9 మంగళవారాలు జరుపుకోవడం మనకు పరిపాటి. ఈ 9 మంగళవారాల్లో అంతోని వారి కోసం ప్రార్థించాం. అంతోని వారు మనకు తోడుగా ఉన్నారు. అంతోని వారు అద్భుతాలు చేసేటువంటి వాళ్ళు, పిలిస్తే పలికే అటువంటి వారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన సహాయపడేటువంటి వాడు. ఉన్నా లేకపోయినా మనకు ఆనందాన్ని వసిగేటువంటి వాడు పునీత అంతోని వారు. గొప్ప గొప్ప పండితులు, మరి పండితునిగా తిరుసభని ప్రకటించింది ఇతన్ని. ఈ తిరుసభ కోసం ప్రార్థించేటువంటి వాడు, తిరుసభలో ఆనందాన్ని చేకూర్చేటువంటి వాడు. తిరుసభలో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అయినా సాహసంతో ముందుకు వెళ్ళాలి అని నేర్పించినటువంటి వాడు. ఈ నేర్పు అనేటువంటిది మరి ఎంతో సాహసోపేతమైనటువంటి, ఈజీగా ఉండేటువంటి జీవితం కాదు, కష్టతరమైనటువంటి. కష్టం ఉందని భయపడే అవసరం లేదని నేర్పించినటువంటి వాడు. ఇంటినే వదిలివేసినటువంటి వాడు. ఆహ్లాదాన్ని, ఉత్సాహాన్ని, ఎంటర్టైన్మెంట్స్, సంతోష మరి స్నేహితులతో గొప్పగా ఆనందించేటువంటి పరిస్థితులను వదులుకొని ఎందుకో మరి దేవుని అడుగుజాడల్లో నడుస్తూ క్రీస్తు ప్రభువుని పూర్తిగా నమ్ముకున్నటువంటి వాడు. అదే ఆయన ఈనాడు మనకు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలియజేసేటువంటి నిగూఢ సత్యం అది.
ఆయన మాదిరిగా మనం అనుసరణలో క్రీస్తుని పాటిస్తే, అనుసరిస్తే, ఆయన అడుగుజాడల్లో అడుగు వేసి నడిచినట్లయితే పునీత అంతోని వారు పొందినటువంటి ఆశీర్వాదం మనం కూడా పొందుతాం అన్నటువంటిది మరి ఆయన తన జీవితంలో మనకు నేర్పించినటువంటి ఒక గొప్ప సత్యం. ఆ పునీత వారు అంతోని వారు ఇక్కడకు ఈ ప్రాంతానికి ఎంతోమందిని ఆకర్షిస్తూ ఉన్నాడు. దూర ప్రాంతాల నుండి, గ్రామాల నుండి, పట్టణాల నుండి, జిల్లాల నుండి, స్టేట్స్ నుండి, కొన్ని సందర్భాల్లో ఇతర దేశాల నుండి కూడా వచ్చి వాళ్ళు మరి విస్మయం చెందుతూ ఉన్నటువంటి పరిస్థితులు. అటువంటి పునీత అంతోని వారు, మన అంతోని వారు గొప్పవారు. అంతోని వారు కేవలం ఇక్కడ ఉన్నటువంటి రెక్టర్కు చెందినటువంటి వాడు కాదు, ఈ మేత్రాసనంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెందినటువంటి వాళ్ళు కూడా కాదు. ఆయన గ్రాస్ రూట్ లెవెల్ నుంచి, పేదవాడి దగ్గర నుండి దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి అందరి అంతోని వారు. ఈ అంతోని వారిని ఈ పూజలో మనం స్మరణ చేసుకుందాం. మన యొక్క తలంపులు ఆయన పాదాల చెంత ఉంచి ప్రార్థించుకుందాం. ఏ అవసరమైతే మనలో ఉందో, ఏ అవసరం నిమిత్తం ఇక్కడికి విచ్చేసామో ఆ అవసరాన్ని తీర్చమని ఆ యొక్క పునీత అంతోని వారి ద్వారా మనం భక్తియుతముగా ప్రార్థించుకోవాలి. భక్తియుతముగా అని అంటే కేవలం 2 ఒత్తులు వెలిగించి ఇంటికి వెళ్ళడం కాదు, కానుకలు సమర్పించి ఇంటికి వెళ్ళడం కాదు. హృదయాన్ని అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి, విశ్వాసాన్ని ప్రకటించుకోవాలి. అప్పుడే నిజంగా నీ ఇంటికి నీ వెంటే నడుచుకుంటూ వస్తాడు ఈ పునీత అంతోని వారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగ సందర్భంగా, పండుగకు ముందు అంతోని వారిని తలంచుకొని పండుగ చేసుకోవడానికి ఆనందంగా మరి ఉత్సాహంగా పరుగులిడేటువంటి మనకు తోడుగా ఉండమని అంతోని వారిని ప్రాధేయపడదాం. అందుకు కావలసిన అర్హతను మనకి ఇవ్వమని ప్రభువుని, అంతోని వారి ద్వారా ప్రభువుని మనవి చేసుకుందాం. మనం చేసిన తప్పులు మన్నించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభువుని అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగాను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయ మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత
ప్రమాణములను అనుసరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మెస్సయ్య రక్షణము పేదలకు ప్రమాణము చేయబడెను. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనములు మరియు 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. మొదటి పట్టణము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనములు మరియు 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. దేవుడు ఇట్లు పలుకుచున్నాడు, తిరుగుబాటు చేయనదియు భ్రష్టురాలు తన ప్రజలను తానే పీడించినదియునైనా యెరూషలేమునకు అనర్థము తప్పదు. అది ప్రభువు పలుకును ఆలింపదయ్యెను, అతని క్రమశిక్షణకు లొంగదయ్యెను, అతనిని నమ్మదయ్యెను, అతని చెంతకు రాదయ్యెను. 9వ వచనము. అప్పుడు నేను అన్యజాతి ప్రజల హృదయములు మార్చెదెను, వారు పరదైవములను విడనాడి నాకు ప్రార్థన చేయుదురు, నన్నే సేవింతురు. వారు పరదైవములను విడనాడి నాకు ప్రార్థన చేయుదురు, నన్నే సేవింతురు. ఇథియోపియాకు నదులకు ఆవల నుండి చెల్లా చెదరయ్యున్న నా ప్రజలు నాకు కాన్కలు కొనివత్తురు. ఇజ్రాయేలీలారా, అప్పుడు మీరు మేము పూర్వము ప్రభువునకు ఎదురు తిరిగితిమి కదా అని సిగ్గుపడనక్కరలేదు. అప్పుడు నేను మీ నుండి గర్వాత్ములనెల్లా తొలగింతును. నా పవిత్ర నగరముపై మీరు మరల పొగరుతో విర్రవీగరు. నేను మీ నడుమ వినయాత్ములు దీనులునైన ప్రజలను మిగులనిత్తును, వారే నన్ను నమ్ముకొందురు. నేను మీ నడుమ వినయాత్ములు దీనులునైన ప్రజలను మిగులనిత్తును, వారే నన్ను నమ్ముకొందురు. ఇజ్రాయేలీలలో మిగిలియున్న వారు ఎవరికి కీడు చేయరు, కళ్ళలాడరు, మోసము చేయరు. వారెవరి భయము లేక సురక్షితముగా మనుచు వృద్ధిలోనికి ఒత్తురు. ఇది ప్రభు వాక్కు. మనసార స్తుతించనా, మనసార స్తుతించనా జీవిత కాలం నీ పద సేవను, నిరతము నేను జీవించెదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక.
పునీత మత్తయి గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 17 వరకు. యేసు క్రీస్తు వంశావళి. ఇది అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రహాము ఈసాకు తండ్రి, ఈసాకు యాకోబు తండ్రి, యాకోబు యూదాకు అతని సోదరులకు తండ్రి, యూదా పెరేసుకు జెరాకు తండ్రి, వారి తల్లి తామారు. పెరేసు ఎస్రోమునకు తండ్రి, ఎస్రోమునకు ఆరాము జన్మించెను. ఆరామునకు అమ్మినాదాబు జన్మించెను. అమ్మినాదాబునకు నహోస్సోను జన్మించెను. ఇతనికి సల్మోను జన్మించెను. రాహాబు వలన సల్మోనునకు బోవాజు జన్మించెను. రూతు వలన బోవాజునకు ఓబేదు జన్మించెను. ఓబేదునకు ఈషాయి జన్మించెను. ఈషాయికి దావీదు రాజు జన్మించెను. ఊరియా అనువాని భార్య వలన దావీదునకు సొలొమోను జన్మించెను. సొలొమోనునకు రెహబాము, అతనికి అబీయా, అబీయాకు ఆసా జన్మించెను. ఆసాకు యోషాపాతు, యోషాపాతుకు యోరాము, యోరామునకు ఉజ్జియా జన్మించిరి. ఉజ్జియాకు యోతాము, యోతామునకు ఆహాసు, అతనికి హిజ్కియా జన్మించిరి. హిజ్కియా కుమారుడు మనుషే, అతనికి ఆమోను, ఆమోనుకు యోషియా జన్మించిరి. ఇజ్రాయేలీయులు ఓబులోనియాకు కొనిపోబడిన కాలమున యోషియాకు యెకోనియా అతని సోదరులు జన్మించిరి. ఓబులోనియాకు కొనిపోబడిన పిదప యెకోనియాకు షహల్తియేలు, అతనికి సెరుబ్బాబేలు జన్మించిరి. సెరుబ్బాబేలునకు అబియూదు, అతనికి ఎల్యాకీము, అతనికి ఆజోరు జన్మించిరి. ఆజోరునకు సాదోకు, సాదోకునకు అఖీము, అఖీమునకు ఎలియాదు జన్మించిరి. ఎలియూదునకు ఎలియాసరు, ఎలియాసరునకు మత్తాను, మత్తానుకు యాకోబు జన్మించిరి. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మనిచ్చెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములను, దావీదు నుండి ఒబులోనియా ప్రవాసం వరకు 14 తరములను, ఒబులోనియా ప్రవాసము నుండి క్రీస్తు వరకు 14 తరములు గడిచినవి. ఇది క్రీస్తు సువిశేషము.
క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం 9వ మంగళవారాన్ని ఎంతో గొప్పగా ఆడంబరముగా కొనియాడుకుంటూ ఉన్నాం. ఈ మంగళవారం మనం పునీత అంతోని వారిని స్మరణ చేసుకోవడానికి ప్రత్యేకముగా మనం కేటాయించుకున్నాం. క్రిస్మస్ పండుగ సందర్భముగా ఈ క్రిస్మస్ పండుగ ఎంతో గొప్పగా చేసుకోవడానికి గాను ఈ పండుగలు మనకు ఆధ్యాత్మికముగా మరి ఎంతో సహాయపడతాయి అన్నటువంటి ఉద్దేశంతో ఎంతో దూరం నుండి ఇక్కడికి వచ్చేసి ఈ పండుగలో పాల్గొంటూ ఉన్నాం. అంతోని వారి గురించి ధ్యానించుకోవాలి అని అంటే అందరి దృష్టిలో పునీత అంతోని వారి ఖ్యాతి, ఆయన ఖ్యాతిని గురించి మాట్లాడే వాళ్ళు ఎన్నో విషయాల్లో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ముందుగా ఆయన ఒక వండర్ వర్కర్ అని అంట. వండర్ వర్కర్ అంటే అద్భుతాలు చేసేటువంటి వారు. తన జీవితంలో ఎంతోమందికి తాను కలిసినటువంటి వాళ్ళు, తాను మరి జీవించినటువంటి తనతో మరి అనుభవం ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో ఎన్నో అద్భుతాలు ఆయన చేయగలిగాడు. ఆ అద్భుతాల వల్ల ఆయన ఖ్యాతి ఇంత అంత అని చెప్పడానికి వీలు లేకుండా పోయింది. ఎంతమందికి సంతోషాన్ని ఇచ్చినటువంటి ఎంతోమంది ప్రపంచంలో ఆయన ఎవరెవరినైతే కలిశాడో, ఎవరెవరినైతే మరి ఆయన చూశాడో, మాట్లాడాడో వాళ్ళందరికీ కూడా ఎనలేని ఆనందాన్ని, సంతోషాన్ని వారికి మరి ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఫౌండ్ లాస్ట్ వెడ్డింగ్ రింగ్స్. కొంతమంది పెళ్ళయిన తర్వాత ఆ రింగ్స్ భర్త భార్యకు పెట్టినటువంటి ఆ రింగ్స్ ఎక్కడో మర్చిపోయారు. మరి అది కమర్షియల్ వాళ్ళకి ఇచ్చి ఇంకొంచెం యాడ్ చేయండి బంగారం అని ఇచ్చారో, లేకపోతే మరి ఎవరన్నా వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు మరి వాటిని శుభ్రం చేసి నేను ఇస్తాను అని మొత్తానికి ఇవ్వకుండా ఉన్నారు. మరి అవన్నీ కూడా కనిపించక అలమటిస్తూ ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య దొరక్క ఎవరు తీశారో కూడా మరి అంతుబట్టక వాళ్ళు అంతోని వారిని ప్రార్థిస్తే ది ఫౌండ్ లాస్ట్ వెడ్డింగ్ రింగ్స్ అని భార్యాభర్తల మధ్య, నూతన వధూవరుల మధ్య, పెళ్ళి అయినటువంటి వాళ్ళ మధ్య ఎంతో ఆనందాన్ని ఇచ్చినటువంటి వాడు. చేసేది లేక విసిగి వేసారిపోయి ఆయన దగ్గర మోకరించి ప్రార్థించినటువంటి వాళ్లకు ఆ అంతోని వారు వెడ్డింగ్ రింగ్స్ కనుగొనేటువంటి విధముగా వాళ్ళు సహాయపడినాడు అని అంట. ఆయన ఖ్యాతి గొప్పగా ఎదగడానికి, మరి ఆకాశాన్ని అంటడానికి అటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా హీలింగ్ ఆఫ్ ఎ సిక్ చైల్డ్, బాగలేదు, చనిపోయే పరిస్థితిలో ఉన్నది మా అబ్బాయి మా అమ్మాయి అని ఆయన దగ్గరకు తీసుకువచ్చినటువంటి వాళ్ళు కూడా మరి స్వస్థతను పొంది ఆ కుటుంబంలో సంతోష బాష్పాలు అందరితో, కుటుంబ సభ్యులు అందరితో కలిసి పంచుకోవడానికి అటువంటి ఆనందాన్ని చేకూర్చినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే మరి పునీత అంతోని వారు అని చెప్పక తప్పదు. అందుకే ఆయన ఖ్యాతి ఆకాశాన్ని అంటింది. హీలింగ్ ఆఫ్ ఏ వైఫ్ ఆర్ హస్బెండ్, భర్త బాగలేక మంచాన పడి చావు పరిస్థితుల్లో, చనిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి ఆయన కోసం చేసేది లేక ఎంతోమంది డాక్టర్ల దగ్గర తీసుకువెళ్ళిన లాభం లేక తిరిగి అంతోని వారి సన్నిధికి చేరి
ప్రార్థించినటువంటి వాళ్లకు ఆయన లేచి నడిచాడు, స్వస్థత పొందాడు అన్నటువంటి ఆనందం అంతా ఇంత అని చెప్పడానికి. మంచమున పడినటువంటి భార్య కోసం భర్త అలవటించినటువంటి రోజులు, సందర్భాలు, కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు కూడా ఏది చేయలేక ఇక తిరిగి అంతోని వారి దగ్గరికి వచ్చి ప్రార్థించుకున్నారు. కాబట్టి ఆయన ఈ హీల్డ్ హిజ్ వైఫ్, తన భార్యను, ఎంతో మనస్సు ఉన్నటువంటి భార్య, అర్థం చేసుకునేటువంటి భార్య, ప్రేమించేటువంటి భార్య, కలిసిమెలిసి ఉండేటువంటి భార్య, అత్తమామలను అల్లారముద్దుగా చూసుకునేటువంటి భార్య, పిల్లలను చక్కగా చదువు చెప్పుకునేటువంటి భార్య, భర్త ఉన్నా లేకపోయినా ఆమె ఎంతో చక్కగా విద్యాబుద్ధులు నేర్పించుకొని వారిని అభివృద్ధిలోనికి తీసుకువచ్చేటువంటి భార్య, ఆమె ఆనందం చూడగలిగినాడు భర్త అన్నటువంటిది మనం ఆయన ఖ్యాతికి అంటగట్టవచ్చు. He was a real gift to the church అని అంటారు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వరం. ఎవరికి వరం? తిరుసభకి, మనకి, మనందరికి. ఇంకా ఎవరికి వరం? ఆయన దేవునికి వరమై ఉన్నాడు కాబట్టి మనందరికి ఒక వరాన్ని ప్రసాదించగలుగుతూ ఉన్నాడు. తిరుసభకే వరం. అందుకే పాపుగారు, ఆనాడు ఉన్నటువంటి పాపుగారులు కూడా ఈయన తెలివితేటలకు ఆశ్చర్యపడిపోయారు. ఈజ్ ఏ న్యూ సాక్రమెంట్, గ్రేట్ సాక్రమెంట్ అన్నటువంటి విధముగా మరి ఆయన్ను కొనియాడినారు. హీ వాస్ ఎ రియల్ గిఫ్ట్ టు ద చర్చ్, బ్రింగింగ్ జాయ్ టు ద పీపుల్. అందుకే ఆయనకు ఆ బిరుదునిచ్చారు, రియల్ గిఫ్ట్ టు ద చర్చ్. తిరుసభకి, తిరుసభ కోసం పాటుపడేటువంటి వాడు ఆయన. తిరుసభలో మరి ఉన్నటువంటి ఈ యొక్క లోటుపాట్లను సవరించేటువంటి వాడు ఆయన. తిరుసభలో ఉన్నటువంటి ప్రతి గొర్రెను వెతకి మరి ఆ గొర్రె కోసం మరి ప్రార్థించేటువంటి వాళ్ళు ఎవరు అనేది ఈ పునీత అంతోని వారు. అందుకే ఈ వాజ్ ఏ రియల్ గిఫ్ట్ టు ద చర్చ్. ఒక వరం ఆయన, బ్రింగింగ్ జాయ్ టు ద పీపుల్. ఆనందం. కొంతమంది పుడతారు, ఎందుకు పుడతారు అని అంటే ఇతరులను ఏడిపించడానికి పుడతారు. వాళ్ళని ఏమంటారు? ఏడిపించేటువంటి వాళ్ళని ఏమంటారో చెప్పండి. మేము ఇంత దూరం నుండి చెప్తే మీకు వినపడదులే అంటారా? మీరు ఏం చెప్పబోతున్నారో నాకు తెలుసు కాబట్టి వాళ్ళని ఏమంటారు అని అంటే సాడిస్ట్ అంటారు. సాడిస్ట్ అని అంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈయన నవ్వు వచ్చుద్ది ఆయనకి. ఎదుటి వాళ్ళకి భోజనం లేదంటే ఈయన నవ్వుతూ ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. ఎందులో నవ్వుతూ ఉన్నాడు, వాళ్ళకి తినడానికి లేదు అని నవ్వుతూ ఉంటాడు. అటువంటివన్నీ ఏమంటారు? సాడిస్ట్ అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఎదుటి మనిషిలో ఆనందం చూడగలిగినటువంటి వాళ్ళు ఎవరు అనేటప్పుడు అంతోని వారు. అందుకే ఈజ్ ఏ రియల్ గిఫ్ట్ గివెన్ బై గాడ్, సెలెక్టెడ్ బై గాడ్. ఆయన ఎన్నుకున్నటువంటి ఒక గొప్ప వరం. తిరుసభకే వరం. అటువంటి వాళ్ళు ఉంటే ఈ తిరుసభ ఎంతో మరి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వస్తూ ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తుల కోసం మనం ప్రార్థించాలి. ఆయన కీర్తి ఈ యొక్క భూమి నుండి ఆకాశానికి మరి అంటింది అని అంటే అటువంటి గొప్పతనం ఆయనలో ఉంది కాబట్టే మనకు అర్థమవుతుంది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ 9 మంగళవారాల్లో ఎన్నో గొప్ప అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యక్రియలు, ఇవన్నీ కూడా 9 మంగళవారాల్లో అంతోని వారి ప్రార్థన ద్వారా ప్రభు వారి జీవితాల్లో చేసినటువంటి గొప్ప మేలులకు సాక్ష్యాలు. కటారు ఉదయ్ కుమార్ దయచేసి ముందుకు రావాల్సిందిగా, విద్యాలత కూడా దయచేసి ముందుకు రావాల్సిందిగా. ఇప్పుడు ఒక చిన్న సాక్ష్యాన్ని తన కుమార్తె జీవితంలో, జర్మనీలో చదువుకొనిచున్నటువంటి తన కుమార్తె జీవితంలో ఈ 9 మంగళవారాల్లో అంతోని వారి ప్రార్థన ద్వారా ప్రభు చేసినటువంటి మేలులను ఇప్పుడు గొప్ప సాక్ష్యాన్ని మనతో పంచుకోబోతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
నా పేరు కటారు ఉదయకుమార్. మా స్వగ్రామం ముట్లూరు. నేను టీచర్గా బెల్లంకొండలో పనిచేస్తున్నా. మా పాప పేరు మేరీ అజిత మౌనిక. 9 మంగళవారాలు నిర్వహించబోయే ముందు మన ఫాదర్ చెప్పినట్లుగా ఒకే ఒక ప్రత్యేక తలంపుతో, విశ్వాసముతో మీరు ఇక్కడికి వచ్చి 9 మంగళవారాలు మీరు పాల్గొన్నట్లయితే అద్భుతాల అంతోని వారు మీ కోరికను తప్పక నెరవేరుస్తారని చెప్పటం జరిగింది. ఆ విశ్వాసంతో మేము ఇక్కడ ప్రతి మంగళవారం అక్టోబర్ 22వ తారీఖు నుండి నేటి వరకు మా కుటుంబ సభ్యులమంతా ఈ మంగళవార ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. మా పాప వైద్య విద్యను అభ్యసించడానికై జర్మనీ దేశం వెళ్ళడం జరిగింది. మా ప్రత్యేక తలంపు పాపకు పీజీ సీటు రావాలి అని చెప్పని మా ప్రత్యేక తలంపు. అయితే జర్మనీలో జర్మన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్షలో 160 మార్కులకు గాను 160 మార్కులు సాధించి గత గురువారం నాడున వాళ్ళు రిజల్ట్ డిక్లేర్ చేశారు. ఆ రిజల్ట్లో మా పాపకి 160 మార్కులకు 160 మార్కులు సాధించి మేము అడిగిన పీజీ సీటు కాకుండా సూపర్ స్పెషలైజేషన్ సీటు వరకు జర్మన్ స్కాలర్షిప్తో అద్భుతాలు అంతని వారు మాకు మా కుటుంబంలో గొప్ప వరాన్ని ఇవ్వడం జరిగింది. ఈ వరం ఇచ్చినందుకు అంతని వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మన విచారణకర్తలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. వీరాంజనేయులు వారి స్థలం చాలా సంవత్సరాల నుండి అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అనేక సమస్యల వల్ల అది జరగటం లేదని అంతోని వారి సన్నిధికి వచ్చి అంతోని వారిని మొరపెట్టుకొని ప్రార్థించుకోగా అది నిన్నటి రోజున అంతోని వారి ప్రార్థనా సహాయం వల్ల అమ్ముడుపోయి ఉన్నది అని 30,000 రూపాయలు వారు కానుక ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు దుగ్గింపూడి శౌర్యులు. నేను ఈ నెల 4వ తారీఖున జనరల్ చెకప్కి అని మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళాను. ఈసీజీ తీసినప్పుడు నీకు హార్ట్లో ప్రాబ్లం ఉందని చెప్పారు. తర్వాత కార్డియాలజిస్ట్ని కలిసినప్పుడు స్టార్టింగ్లోనే ఈసీజీ తేడాగా ఉంది కాబట్టి యాంజియోగ్రామ్ చేయాలి అని అన్నారు. రేపు వస్తానని చెప్పి వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఆ రిపోర్ట్స్ వాళ్ళ కుటుంబ డాక్టర్ దగ్గరికి తీసుకుని చూపిస్తే యాంజియోగ్రామ్ చేయించండి, ఈసీజీ చూస్తే బ్లాక్స్ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నాయి, ఒకవేళ స్టంట్ వెంటనే వేయాలేమో అని చెప్పి పంపించి అన్నారు. నాకు చాలా భయం వేసింది. వెంటనే పునీత అంతోని వారిని నాకు స్వస్థత దయచేయండి, మీరు నాకు తోడుగా ఉండి సహాయం చేయండి అని ప్రార్థన చేసుకొని కన్నీటితో మొరపెట్టుకుంది. నాకు స్వస్థత వస్తే నేను వచ్చి ఇక్కడ సాక్ష్యం చెబుతానని అంతోని వారికి చెప్పుకొని వెళ్ళి ఉన్నది. ప్రియులకు దేవుని బిడ్డలారా, యాంజియోగ్రామ్ తీసినప్పుడు హార్ట్లో ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు అని డాక్టర్ గారు నిర్ణయించి ఉన్నారని గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు తెలియచేద్దాం. హల్లెలూయా. స్వీకరించు మా దీన కానుక, కరుణతో ఆశీర్వదించుమా. సంతోషమయ
రాజు మా కానుక ఆదరించి స్వీకరించు మా దీన కానుక నీ పొందినవన్నీ అర్పింతుము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల తేన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. కరుణా సముద్రుడైన ఓ దేవా, పునీత పాదువాపురి అంతోని వారిలో పాత మనుష్యుని నాశనము చేసి నిన్ను పూలన నూతన వ్యక్తిని సృజింప చిత్తగించితివి. అతని వలె మేము కూడా నూతన స్వభావన పొందిన నూతన సృష్టిగా నీకు ఆమోదయోగ్యమైన సమాధాన బలిని అర్పింపగలుగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలయన నీవు నీ పునీతుల సమక్షంలో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను స్మరించినప్పుడు వారికి నీవు వసిగిన వరములనే ఘనపరుచుతున్నావు. వారి పుణ్య జీవితం మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థన సహాయము మాకు గట్టి ఆదరవుగాను ఉండునట్లు ఏర్పరచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరిగిడి మా ప్రభువు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయవైమ కిరీటమును మేము కూడా పొందగలుగుదుము. కావున దూతలతో అతిదూతల సమేతముగా నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము మేము స్తుతించుట ఎట్లనగా,
పావన పిత, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నేను స్తుతించుట యుక్తం. ఏలయనా నీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని
ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయు. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించును గాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతో, ముఖ్యంగా పవిత్ర కన్నయ్యు దేవమాతైన పరిశుద్ధ మరియమాతతోను, ఆమె భర్తయ్యకు యోసేపుతోను, ధనులైన అపోస్తులతోను, వేద సాక్షులతోను, పునీత అంతోని వారితోను, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యం పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమైంది ఈ లోకముని వీడిన వారందరినీ, ముఖ్యంగా ఈనాడు పూజా బలను అర్పించు కుటుంబంలో మరణించిన వారిని దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక
కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎటి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము నీవే రాజ్యము, నీవే అధికారము, నీవే మహిమ. సమాధానము మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానము మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. నీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. కాపాడు. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేవం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు.
జనమ దివ్యమైన ఈ ఆహారం సరిగోర సరిసా సరిగోర సరిసా నిత్యరాలింటి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని పొందుతే కాలగా దేవకాలగా నిత్యరాలింటి జనమ దివ్యమైన ఈ ఆహారం నిత్యరాలింటి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని పొందుతే పరమ ప్రభు విందుకై వడి వడిగా రండి వరములు పొందుటకై పరమాత్మ నీ విందు పరలోకపు మనకు ప్రీతితో కొనగా పలుకున్నారండి కృష్ణనాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మన మధ్యకు వచ్చి ఈ 9వ మంగళవారమున మనందరి కోసం దివ్య బలి పూజను సమర్పించి అంతోని వారి యొక్క ప్రాముఖ్యతను, అదేవిధంగా క్రీస్తు జన్మదినోత్సవ ప్రాముఖ్యతను మనందరూ కూడా తెలియచేసినటువంటి మహాఘనత వహించినటువంటి శ్రీ 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 చిన్నాభతిని భాగ్య తండ్రి గారికి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియచేద్దాం. గారిని పూలమాలతో శాలువాతో సత్కరిస్తూ ఉన్నారు. పూలమాలతో శాలువాతో సత్కరించడానికి రాబోతూ ఉన్నారు. అదేవిధంగా అంతోని వారి పుణ్యక్షేత్ర మరీదల సభ్యులు త్వరగా రండమ్మా. దయామయులగో సర్వేశ్వర, దివ్య సప్రసాదమును స్వీకరించి ఆధ్యాత్మికముగా బలపడిన మమ్ము నీ ప్రేమ మార్గంలో నడిపించువని ప్రార్థించుచున్నాము. పునీత పాదువాపురి అంతోని వారి ఆదర్శము ద్వారా మాయందు నీవు ప్రారంభించిన మంచి పనిని పరిపూర్తి చేసి యేసుక్రీస్తు రానున్న రోజు వరకు మాకు నీ సహాయమును అందజేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు దయచేసి అందరూ కూడా మీ క్రొవ్వొత్తులను వెలిగించుకొని ఈ తేరు ప్రదక్షిణలో అందరూ కూడా పాల్గొనవలసినదిగా. పండుగను ఇంత గొప్పగా మరి ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రైన్ పునీత అంతోని వారి శ్రైన్ రెక్టర్ రెవరెండ్ ఫాదర్ జ్యోతిరాజుకి ఒకసారి మనం గట్టిగా చప్పట్లతో అభినందించుకుందాం.
కంగ్రాచులేషన్స్ జ్యోతిరాజ్, గాడ్ బ్లెస్ యూ. అందరూ ఈ క్రొవ్వొత్తులు వెలిగించుకొని పేరు ప్రదక్షిణలో పాల్గొనవలసిందిగా మనం ప్రార్థించు